టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి రైతులపై హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. విద్యుత్ సంక్షోభానికి వైఎస్ సర్కార్ విధానాలే కారణమని విమర్శించారు. మీకోసం యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. మీకోసం యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో 3 రోజులుగా పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా స్థాయి కార్యకర్తల సదస్సు నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, రైతుల రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని చెప్పారు. ముస్లిం మైనారిటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మళ్ళా కరెంటు బాగు చేస్తాం. 12 గంటలు తప్పకుండా ఉచిత కరెంటు రైతులకు ఇస్తాం. పేద రైతులకు రుణమాఫీ రావాలి. మీ రుణమాఫీ అయ్యే వరకు మీకు అండగా ఉంటాను. ఒకవేళ రుణమాఫీ కాకపోతే ఈ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించైనా మీ రుణమాఫీ చేపిస్తాం. ఇది జరుగుతుంది. మత్స్యకారులు ఉన్నారు, గల్లపుతులు ఉన్నారు. అదే మరిగా కమ్మరి, కుమ్మరి, వడ్రీ, రసిక, అదే మరి నాయకులు కానీ ఈ విధంగా 95 కులాలు ఉన్నాయి. వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. నేను అవగాహన ఇస్తున్నాను. వారందరి కోసం 3,000 కోట్ల రూపాయలతో బ్యాంకు పెట్టి 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి 10 పైసల వడ్డీకి రుణాలు ఇప్పించి వాళ్ళందరినీ ఆదుకుంటాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు, ఎరువులు, విత్తనాలు దొరక్క రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సర్కారు చెల్లించడం లేదని బాబు విమర్శించారు. డీజిల్, గ్యాస్, కరెంటు కొరత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. వైఎస్ చేతకానితనం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్తులో కోత పడుతుందని దుయ్యబట్టారు. సింహాద్రి పవర్ స్టేషన్ అయితే 1100 మెగావాట్లు రాష్ట్రానికి మేము డెడికేట్గా తీసుకొచ్చాం. ఇప్పుడు అదే ఎక్స్పాన్షన్ ఎట్లా వేరే వాళ్ళకి పోతుంది, ఎందుకు పోతుంది? ఇప్పుడు 4 స్టేట్లకు ఒప్పుకున్నారు. ఈరోజు తమిళనాడుకి కరెంట్ ఎక్కువ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ కోటా నుంచి. మనకు కరెంట్ ఇవ్వలేదు. అది కూడా తెచ్చుకోలేరు. మీరు మాట్లాడతారు, మమ్మల్ని గురించి విమర్శిస్తారు. అదే మరి గ్యాస్ అంతా కానీ ఆ రోజు నుంచి కానీ శ్రద్ధ చూపించుంటే 1 year ముందు వచ్చేది, 1 or 2 years ముందు వచ్చేటి సమస్య ఉండేది కదా. మనం వేరే వాళ్ళకి కరెంట్ ఇచ్చేవాళ్ళం. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటన తర్వాత బాబు రోడ్ షో దేవరకద్ర నియోజకవర్గానికి చేరింది.